తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పలానా వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేటాయిస్తున్నాం అని చెప్పేసి అధిష్టానం నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ ఫ్లెక్సీలు అవి రెడీ చేసుకున్నారు. ఆయనకి అనుకూలంగా మద్దతుదారులంతా కూడా రెడీ చేసుకున్నారు. మరి ఏమైందో తెలియదు కానీ మధ్యాహ్నానికి అయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఒక అనామకుడు, అలాంటి అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ మా నెత్తిని ఎలా పెడతారు అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమందిని చూసి ఆయన ఎన్నో విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత 23 సీట్లకు పరిమితమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కొంతమంది పార్టీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దర్శి నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా ఖాళీగానే ఉంది. బాబురావు గారు పార్టీ మారిన తర్వాత నియోజకవర్గం ఖాళీగానే ఉంది. అక్కడి నుంచి ఎవరైతే ఈరోజు ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చిన మేము సపోర్ట్ చేస్తాం, ఆయనకి ఇన్ఛార్జి ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆ రోజు ఎవ్వరు అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అనేవాడు ఎవరు లేడు. మరి వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే, పార్టీని నడపగలిగే క్యాపబిలిటీ ఉంటే, ఆ రోజే శుభ్రంగా పార్టీ కోసం ఖర్చు పెట్టి కార్యకర్తలకి సపోర్ట్గా ఉంటే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా పలానా వ్యక్తికి ఇవ్వండి సార్ అని చెప్పేసి వాళ్ళ వెనకాల నిలబడేవాళ్ళు కదా. 2019 తర్వాత బాబురావు వెళ్ళిపోయిన తర్వాత ఎవరినన్నా ఒక వ్యక్తిని కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏ ఒక్క నాయకుడు అన్న స్టేషన్కి వచ్చేసి మా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జీలు కావాలని అడుగుతున్నారో వాళ్ళు మాట్లాడారా? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారా? పోనీ ₹1 ఖర్చు పెట్టారా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దర్శిలో తెలుగుదేశం పార్టీ తరఫున యువత పెద్ద ఎత్తున పార్టీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది. కానీ కొంతమంది ఒక పొలిటికల్ మాఫియా, ఒక బ్రోకర్ మాఫియా ఏర్పడిపోయి ఎవరైనా పిల్లల పార్టీ కోసం పనిచేస్తున్నా, యాక్టివ్గా ఉన్నా వాళ్ళని కార్యక్రమాలను పిలవకుండా వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టి, ఒకవేళ ఏదన్నా సరేలే వీళ్ళదేముందులే పార్టీ చంద్రబాబు నాయుడు గారు కదా అక్కడికి వెళ్ళి ఆయన గౌరవంతో పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళు అవమానపరిచి పంపించిన సందర్భాలు దర్శి నియోజకవర్గంలో కోకొల్లగా జరిగాయి. వీళ్ళకి ఈ మాఫియాకి జీ హుజూర్ అనాలి, కాళ్ళకు దండం పెట్టాలి, వీళ్ళకి భజన్ చేయాలి. వీళ్ళని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళని ఏ కార్యక్రమాలకి పిలవరు, వాళ్ళని సపరేట్గా బాయ్కాట్ చేసి గ్రామాలలో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా వినండి. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ఒక నాయకుడు పార్టీ కోసం పనిచేస్తా తనకు ఏదైనా ఇబ్బంది జరిగి ఎవరైతే ఈ మాఫియా లీడ్ చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తే రేపటి నుంచి ఇంకా అతనికి ఏ కార్యక్రమానికి ఏ సమాచారాన్ని అతనికి అందించరు. అతని పక్కన పెట్టి అతని ఊళ్ళో ఇంకొకరిని తయారు చేస్తారు. వాడిని అన్ని కార్యక్రమాలకు ఇన్విటేషన్ చేస్తారు. ఈ విధంగా 96 పంచాయతీల్లో దాదాపుగా 80 పంచాయతీలకు 2 గ్రూపులుగా ఎడగొట్టినటువంటి పొలిటికల్ మాఫియా ఇది. నిన్నటిదాకా కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతోటి మలాఖత్తు జరుపుకొని చక్కగా హ్యాపీగా వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో బలైపోయినటువంటి కార్యకర్తలు ఎవరయ్యానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండి, పిచ్చుండి, పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం కొట్లాడి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ప్రాణాలు ఇస్తామనేటువంటి కార్యకర్తలు, ఆయన కోసం మా గలాన్ని వినిపిస్తాం, మా బలాన్ని వినిపిస్తాం, అవసరమైతే ₹10 ఖర్చు పెట్టుకుంటామనేటువంటి కార్యకర్తలంతా కూడా ఈరోజు నాశనం అయిపోయిన పరిస్థితి. దర్శి నియోజకవర్గంలో సర్వనాశనం అయిపోయారు. కనీసం ఒక్కొక్క వ్యక్తికి అయితే తినటానికి అన్నం కూడా లేకుండా పోయింది. వీళ్ళంటారు మేము పార్టీ కోసం సేవ చేశాం, మేము పార్టీ కోసం మా శ్రమని శక్తిని దారబోసామని అంటారు. నేను ఈరోజు అడుగుతున్నా, మీ ఆస్తులు రాజకీయాల్లో రాకముందు మీ ఆస్తులు ఎంత, ఈరోజు మీ ఆస్తులు ఎంత? మీ ఆస్తులు పెరిగితే మీరు పనిచేసినందుకు మీ న్యాయం జరిగింది. మీకు ఆస్తులు మించిన పెరిగినట్లయితే మీరు లాభ పొందారు. ఎవరైతే ఆస్తులు కోల్పోయి తమ బిడ్డల భవిష్యత్తు కూడా పక్కన పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితులు దర్శిలో కోకొల్లలుగా ఉన్నారు. బీసీ బిడ్డలు ఉన్నారు.
ఇది ఏదైతే గతంలో 2014లో పార్టీ అధికారం వచ్చిందో అధికారంలో ఆయన చుట్టూ చేరి భజన చేసి పార్టీ కోసం పనిచేసినటువంటి మాలాంటి యువతనంతను కూడా వీపీఎల్ఎం చేసి కనీసం పార్టీ ఆఫీస్కి కూడా రానినంత ఘోరాతి ఘోర అవమానం చేశారు. ఆ తర్వాత 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత మాలాంటి పిల్లలు సోషల్ మీడియా వేదికగా గ్రౌండ్ లెవెల్ వేదికగా మేము పార్టీ కోసం పనిచేశాం. ఇది వాస్తవ విషయం. నేను ఒక్కడనే కాదు, నియోజకవర్గంలో చాలామంది యువత చంద్రబాబు నాయుడు గారు 23 సీట్ల పరిమితం అయ్యారు, ఆయన ఎంత అభివృద్ధి చేశారు, ఆయన కోసం పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా పనిచేసాం. కానీ ఈరోజు తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ మొత్తం మళ్ళీ వచ్చేసారు, మాఫియా అంతా వచ్చేసింది. మళ్ళీ ఈ మాఫియానే 2019లో కదిరి బాబురావు దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు పంచుతామని డబ్బులు తీసుకొని ఓటర్లకు డబ్బులు అందనీయకుండా చేసి కదిరి బాబురావు ఓడిపోవటానికి కూడా వీళ్ళు తెర వెనక నుంచి సూత్రధారులు. అరే ఈయన ఓడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి ఇంకొక నాయకుడు వస్తాడు, మనకు కావాల్సిన నాయకుడు మనకు వస్తాడు, కాబట్టి ఇతనికి మనం సహకరించొద్దురా అని చెప్పేసి సహకరించినటువంటి వాస్తవ విషయం. నిన్న వాళ్ళు మాట్లాడుతూ రవికుమార్ మాకెవరో తెలియదని చెప్పేసి అన్నారు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసి ప్రమాణం చేయండి. కదలిరా ప్రోగ్రామ్కి, కనిగిరి ప్రోగ్రామ్కి రవికుమార్ కార్లు పెట్టలేదా? మాలాంటి యువతను కూడా మేము కూడా బాధపడ్డాం. అయ్యా ఈయన రవికుమార్ కొత్తగా వచ్చాడు, మమ్మల్ని మేమేదో పార్టీ కోసం పనిచేస్తున్నాం, సోషల్ మీడియాలో పనిచేస్తున్నాం, ఏం చేస్తున్నాం, కనీసం ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. కానీ మీరే కదా పెత్తనం చేసింది, మెయింటెనెన్స్ చేసింది మీరే కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ నిరసన ధర్నా దీక్షలు చేస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు కల్పించింది ఎవరు? అలాగే మనం నిజం గెలవాలి కార్యక్రమానికి కానీ, లేకపోతే మొన్న ఏదైతే ఎన్టీఆర్ గారి వర్ధంతికి కానీ ఎవరు చేశారు? మీరు ప్రమాణం చేసి సమాధానం చెప్పండి. మీరు దేవుడి మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేయండి. ₹1 కూడా మేము డబ్బులు తీసుకోకుండా మా సొంత ఖర్చులతో చేసాం మీరని చెప్పండి. ఈరోజు ఈ యొక్క ఒక 20-30 మంది గుండా మొత్తం తెలుగుదేశం పార్టీ యువత క్యాడర్ సర్వనాశనం అయిపోతుంది. ఈ చాలామంది యువత నిన్న ఫోన్లు చేసి అన్న దీనిపైన మనం మాట్లాడాలన్నా, బయటకు వచ్చి మాట్లాడాలి, సార్ దగ్గర చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాలి, ఇంకా ఉపేక్షించకూడదు పార్టీని, ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే ఈరోజు వీళ్ళ స్థాయి ఏ విధంగా వెళ్ళిందని అంటే, ఇంతకుముందు కార్యకర్తను అనగదొక్కేవాళ్ళు, తర్వాత చిన్న చోటా మోటగా ఎదగాలనుకునేటువంటి మాలాంటి యువతను అనగదొక్కారు. అయిపోయింది. ఇప్పుడు ఒక నాయకుడిని, మా నియోజకవర్గాన్ని ఎవడు కావాలో శాసించే స్థాయికి వీళ్ళు ఎదిగారు. వీళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గర మనం కలిసి చేతివాటం తీసుకున్న వాళ్ళే, ఇంకొక నాయకుడి దగ్గర కూడా చేతివాటం తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు ఇంకో పెద్ద బడా నాయకుడు రావాలి, ఆ నాయకుడి కోసం అని చెప్పి నియోజకవర్గాన్ని ఖాళీగా పెట్టాలని చెప్పేసి తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అంటారు, ఏ లోకల్గా ఉన్న నాయకుడికి 2019 నుంచి బాబురావు వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర పైనే నియోజకవర్గం ఖాళీగా ఉంటే మరి అంత చేసే కుతూహలం, అంత చేసే ఉత్సాహం ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఖర్చు పెట్టొచ్చు కదా. ఆ రోజు యువతనంతా కూర్చోబెట్టి, అరే బాబు మీకు నేను అండగా ఉంటా, పార్టీలో ఇన్ఛార్జ్ ఎవరు లేరు, నేను పనిచేస్తానని చెప్తే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా బయటకు వచ్చి పలానా వ్యక్తి పార్టీ కోసం పనిచేశాడు సార్, అతనికి ఇవ్వండి సార్ అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళమే కదా. ఇంకా చాలా ఉన్నాయి నిజాలు, ఇవన్నీ ఇంకా చాలా ఆధారాలతో సహా ఉన్నాయి. కాకపోతే పార్టీ ప్రతిష్టకి వ్యక్తిగతంగా భంగం వాటిల్లకూడదని చెప్పేసి ఏమేం చేశారో, చీకట్లో చేసిన పనులు అన్ని సాక్ష్యాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. పార్టీ వ్యక్తిగతంగా భంగం వాటిల్లకూడదని చెప్పేసి మనం మాట్లాడట్లేదు. అలాగే నేను 1400 సభ్యత్వాలు చేశాను. వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు మాకు ఇన్ఛార్జ్ లేకపోయినా రెక్కల కష్టం మీద పార్టీని ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 1400 సభ్యత్వాలు నేను చేశా. ఎవరెవరు ఫోన్ చేసి సార్ మీ ఊళ్ళో సభ్యత్వాలు కొట్టాలంటే మాకు ఇన్ఛార్జ్ రావాలయ్యా, ఇన్ఛార్జ్ వచ్చి డబ్బులు పెట్టుకుంటే సభ్యత్వాలు చేస్తాము అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? నా దగ్గర ఉన్నాయి. మొత్తం సభ్యత్వాలు ఎన్ని అయినాయి? అందులో 1400 నేను కొట్టా. కొంతమంది ఓన్గా పార్టీ మీద ప్రేమతోటి, పార్టీ మీద పిచ్చితోటి, మహానాడుకి వెళ్ళాలనే వేదికతోటి ఆ రోజు కొంతమంది సభ్యత్వాలు చేసుకున్నారు. మొత్తం మీరు ఏదైతే పెట్టారో ఒక టీంని పెట్టారు కదా, ఆ టీం ఎన్ని సభ్యత్వాలు చేసింది? ఏం కష్టపడ్డారు మీరు? కష్టపడితే ఎన్ని సభ్యత్వాలు చేయలేకపోయారు? ఏ నాయకుడు వచ్చినా ఆ నాయకుడికి ఒక యాంటీ వర్గాన్ని తయారు చేయటం, వాళ్ళ మీద కుసిగొలపటం, నియోజకవర్గంలో ఇబ్బందులు గుర్తించడం. పమిడి రమేష్ని అలాగే చేశారు.
నిన్నటిదాకా ఏంటి అలాగే చేశారు అంటే మీ లక్ష్యం ఏంటి? ఎవడు నాయకుడు రాకూడదు, మీరు నాయకుడిగా నిలబడరు, పార్టీ ఫండ్ ఇస్తే మీరు నియోజకవర్గాన్ని నడుపుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? కంచెల శ్రీకాంత్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఎటు వెళ్ళింది? ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు? నాకు ఈ రోజు వరకు, నేను రాష్ట్ర స్థాయి పదవిలో ఉంటే ఈ రోజు వరకు కూడా ఒక గ్రూప్లో యాడ్ చేయలేదు. కనీసం ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ఐటీడీపీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా నన్ను పిలవలా. ఎందుకని? నాకు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పదవి ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నేను కొట్లాడుతున్నాను, పార్టీ కోసం ప్రశ్నిస్తున్నాను, పార్టీ కోసం మాట్లాడుతున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ మాఫియా దెబ్బకి మాలాంటి పిల్లలకి ఏం న్యాయం చేస్తారు మీరు చెప్పండి? న్యాయం చేయలేకపోతే నాలాంటి యువత, నాలాంటి వాళ్ళు ఒక జనరేషన్, ఎందుకంటే నాకు ఈరోజు 35 ఉండొచ్చు, 34 ఉండొచ్చు, 45 వరకు కూడా నేను పార్టీ కోసం పనిచేయగలను కెపాసిటీ నా దగ్గర ఉంది. అంటే ఒక జనరేషన్ 2-3 టర్మ్స్ ఎన్నికలు కావాల్సినటువంటి ఒక యువత శక్తిని మనం కోల్పోతున్నాం. ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తున్నా. ఇలాంటి మాఫియాకి చెక్ పెట్టకపోతే మాలాంటి వాళ్ళు, నేనే కాదు దాదాపు నియోజకవర్గంలో చాలామంది బలైపోతున్న పరిస్థితి ఉంది. నిజంగా వీళ్ళేదో మాట్లాడుతున్నాం, మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు అందరి కాల్ లిస్ట్ ఉంది. అప్పట్లా చెప్పడానికి ఏం లేదమ్మా. ఐవీఆర్ కాల్ కొట్టేసి మీకు పలానా వ్యక్తిని ఇన్ఛార్జిగా ఇస్తున్నాను, లేకపోతే పలానా వ్యక్తిపై మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి ఒక్కసారి ఐవీఆర్ కాల్స్ కొడితే అందులో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయనుకో, మీరు జీవితాంతం మిమ్మల్ని బ్లాక్ చేస్తారు పార్టీ ఆఫీసులో నుంచి. మీ తెర వెనకుండా ఆడిచ్చే అదృత శక్తులకి మేము చెప్తున్నాం, రేపంతా యువతమే పెద్ద ఎత్తున రాబోతున్నాం. ఖచ్చితంగా మాకు ఏదైతే బాబు గారు ఇచ్చారో, బాబు గారి ఆదేశమే మాకు శిరోద్ధార్యం. బాబు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈరోజు పొత్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఎవరికైతే బీఫామ్ ఇస్తాడో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. వాళ్ళ గెలుపు కోసం మేము మా శక్తిని దారబోసి పనిచేస్తాం. ఇందులో నో డౌట్. అది ఎవరైనా కావచ్చు, బీఫామ్ తీసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. మాకు పలానా అలా నాయకుడు కావాలి, ఆ నాయకుడు వస్తే మమ్మల్ని భుజాల మీద మోస్తాడు, ఆ నాయకుడు వస్తే మేము ఎగిరి గంతేస్తాం, ఇవన్నీ ఎవరు చెప్పడమ్మా? అన్ని పార్టీలలో ఇప్పుడు అవతల పార్టీలో ఉన్న ఆయన కూడా స్థానికేతరుడే. 2014లో కంటెస్టెంట్ చేసిన ఆయన కూడా స్థానికేతరుడే, 2019లో పోటీ చేసిన ఆయన స్థానికేతరుడే. ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు ఎవరు అంత ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఎవరు తీసుకొస్తే వాళ్ళకి మా ఫుల్ సపోర్ట్, వాళ్ళ కోసం మేము పనిచేస్తాం.